హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే అలానే ఆప్షన్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. మినప్పప్పును 1 కేజీ వరకు తీసుకొని మినప్పప్పుని ఒక గిన్నెలో వేసేసుకొని 2 సార్లు వాటర్తో మంచిగా కడిగి నీళ్లు పోసేసి మూత పెట్టి నైట్ అంతా నాననివ్వాలి. మార్నింగ్ లేసాక మినప్పప్పును చూపించాను చూడండి, మంచిగా నానిపోయింది. మిక్సీ కప్పు తీసుకొని నానబెట్టిన మినప్పప్పునంతా వేసేసుకోవాలి. 5 రకాల కూరగాయలు వండాను కదా, అందులోకి కచ్చా పిచ్చగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చేసి వేశాను. అదే కప్పులో ఇప్పుడు మినప్పప్పుని రుబ్బుతున్నాను. నానబెట్టిన మినప్పప్పు మిక్సీ కప్పులో వేసుకొని 2 పచ్చిమిర్చిని తుంచి వేసేసుకోవాలి. అల్లం ముక్కను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనానైనా వేసేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పునంతా మూత తీసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకోవాలి. వాటర్ వేయకుండానే పప్పును మంచిగా రుబ్బి ఒక బేషన్లో వేసేసుకోవాలి. శివరాత్రి నైట్ అంతా జాగారం చేస్తాం కదా, మార్నింగ్ తలస్నానం చేశాక వంట చేస్తాను. పసుపన్నము వండి 5 రకాల కూరగాయలతోని కర్రీ చేసి తర్వాత మినపవడలను రెడీ చేస్తాను. పప్పుని మొత్తము రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని మనము మిక్సీ పట్టుకున్నాం కదా పప్పునంతా మొత్తము అంతా వేసేసుకోవాలి. ఒక దాంట్లో వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసేసుకోవాలి. మీ దగ్గర వంట సోడా ఉంటే వంట సోడానైనా వేసేసుకోవచ్చు. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడయింది. ఒక గిన్నెలో వాటర్ని తీసుకోవాలి. చేయిని వాటర్లో తడుపుకుంటూ పిండిని ఒక బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని ఆయిల్లో డైరెక్ట్ వడల్ని వేయాలనుకుంటే మీరు ఇలా వేసేయండి. లేదు అనుకుంటే మీకు వేయడం రాకపోతే పాల కవర్ అయినా ఆయిల్ కవర్నైనా తీసుకొని ఒక బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని దానిపైన రౌండ్గా బిల్లలాగా రెడీ చేసుకొని మధ్యలో హోల్ చేసి కేజీ పప్పును తీసుకొని రుబ్బి పెట్టాను కదా, కొంచెమే వేస్తున్నాను వడల్లోకి, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వడల్ని వేసేస్తాను. చట్నీలోకైనా, రసంలోకైనా, నాన్ వెజ్లోకైనా, ఏ కర్రీలోకైనా చాలా చాలా బాగుంటుంది. పులిహోరలోకైనా చాలా బాగుంటుంది కాంబినేషను. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నేను చేసిన వడల వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.